మెటిక్యులస్లీ ప్లాన్డ్. అండ్ ఇలాంటి యాక్చువల్లీ మీరు సినిమా చూసినప్పుడు అలాంటి యాక్షన్ ఎపిసోడ్ ఇది ఎంతకాలం తీసుంటారా బాబు అని అనిపిస్తుంది. బట్ బికాస్ ఆఫ్ లీ అండ్ బికాస్ ఆఫ్ వీళ్ళందరికీ ఉన్న సాను సార్ కానీ, శైలేష్ కానీ, లీ కానీ ముగ్గురు బ్రహ్మాండమైన ఒక టీమ్గా తయారయ్యారు. సో వాళ్ళు ముగ్గురు క్రాక్ చేసిన ఇలాంటివి చాలా ఉన్నాయి పర్టికులర్ దట్ ఎపిసోడ్లో. అందులో ఒకటి ట్రైలర్కి వాడాం బేసిక్గా. అంటే ఈజ్ ఇట్ లైక్ యూనివర్స్, లైక్ అంటే హిట్ యూనివర్స్ లాగా ముందు ఉన్న 2 పార్ట్స్లోని కాస్ట్ అండ్ ఇది కూడా ఉంటుందా? చాలా క్యారెక్టర్స్ ఇందులో కూడా ఉంటాయండి. బట్ దీని గ్రామర్ ఐ ఫీల్ ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ 1 and 2. అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఐ థింక్ ట్రైలర్ వుడ్ హ్యావ్ ఎస్టాబ్లిష్ దట్ ఫ్యాక్ట్. అని భయ్య ఇంత వైలెన్స్ సినిమాలో చాగంటి గారిని ఎందుకు లాగాలనిపించింది? ఆయన లాగేమని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు వాడారు? వాడారు అంతకంటే దాంట్లో కథలో చాలా ఇంపార్టెంట్ కనెక్షన్ ఉంది. ఇది జస్ట్ మీరు ట్రైలర్లో చూసింది ట్రైలర్ కోసం మీకు నరేటివ్ కోసం వాడిన టూల్ కాదు. అది కథలో ఒక చాలా ఇంపార్టెంట్ కనెక్షన్ ఉంది. అండ్ ఆయన్ని కలిసి అది ఆయన చాగంటి గారు ఎప్పుడూ చెప్పిన మ్యాటర్ కాదు, ఆయన సినిమా కోసం చెప్పిన మ్యాటర్ అది. అండ్ ఆయన శైలేష్ కలిసి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ సినిమా ఐడియా ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయనకు నచ్చి ఆయన చేశారు. అండ్ ఆయనది దానికి ఆ మ్యాటర్కి ఇంకొంచెం లోతైన అర్థం మీకు సినిమా చూసినప్పుడు అర్థం అవుతుంది. హిట్ 2 ఇప్పుడు హిట్ 3 కదా, ఒకదానికి మించి డోస్ పెరుగుతూ ఉంది. దీనిలో వైలెన్స్ క్రైమ్ థ్రిల్లర్ అయినా కూడా వైలెన్స్ పెరిగిందా? ఇంకా కంటెంట్ కూడా ఏమన్నా పెరిగిందా? అఫ్కోర్స్ పెరిగిందని అనుకుంటున్నాం. మీరు ఫస్ట్ అంటే దీనికి ఇన్స్పిరేషన్ ఏమన్నా అంటే ఈ రీసెంట్గా యానిమల్ కానీ, మార్క్ కానీ, కిల్ కానీ ఇలాంటి వైలెంట్ ఫిల్మ్స్ చాలా వచ్చినాయి. సో వాటి ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా? ప్లస్ ఇది చూసినప్పుడు అవి గుర్తు వచ్చే అవకాశం ఏమైనా ఉందా? లేదు, అసలు లేదు. బట్ అవకాశం మీకు గుర్తొస్తే చెప్పండి, ఏమైనా తర్వాత కూడా కలుస్తాగా రిలీజ్ తర్వాత. శైలేష్ గారు ఇక్కడ ఎస్ సార్, చంపటంలో కొత్త పద్ధతులు కనిపెట్టడంలో మీరు మాస్టర్ అని తెలిసింది సైంధవ ద్వారా. ఈ సినిమాలో ఏమన్నా కొత్త పద్ధతులు కనిపెట్టారా చంపటంలో? దాని మీద స్పెసిఫిక్గా ఎఫర్ట్ పెట్టి చేసిందేం లేదు సార్, అది ఆర్గానిక్గా అలా వెళ్తున్నప్పుడు జరిగింది. అండ్ యాజ్ ఐ సెడ్, ఈసారి వి గాట్ లీ విటేకర్ ఇస్ యాక్షన్ కొరియోగ్రఫర్, యాక్షన్ డిజైనర్ ఫర్ అస్. ఆయన రకరకాలుగా కొన్ని థియేటర్కిల్ మూమెంట్స్ క్రియేట్ చేయడంలో మాకు చాలా ఇన్పుట్స్ ఇచ్చారు. సో ఇట్స్ అ డిఫరెంట్ అప్రోచ్. చూడండి, స్క్రీన్లో చూసినప్పుడు తెలుస్తుంది. ఓకే, ఇంతకుముందు యాక్షన్ సినిమాలకి ఎన్ని బాటిల్ బ్లడ్ వాడారని అడగాలనిపించేది, ఇప్పుడు ఎన్ని ట్యాంకర్లు వాడారు మీరు సినిమాకి? మా ప్రొడక్షన్ డిజైనర్ ఇక్కడే ఉన్నారు. లేదు సార్, లెక్క పెట్టలేదు సార్. అంటే బట్ లాట్ ఆఫ్ ఇట్ వాస్ యూస్డ్. ఆబ్వియస్లీ మీకు స్క్రీన్లో కనిపిస్తుంది అంతా కూడా మ్యాక్సిమం మేము పోసిన బ్లడ్, అది ఆర్టిఫిషియల్ బ్లడ్ కాబట్టి చాలా వాడాము. నానిగారు హాస్టల్ లాంటి సినిమా తాలూకా రిఫరెన్స్ ఏమైనా ఉందా ఇందులో? విచ్ ఫిల్మ్ సార్? హాస్టల్, హాలీవుడ్ మూవీస్లో హాస్టల్ అనే ఒక మూవీ ఉంది. సో ఇస్ దర్ ఎనీ? No, this is a very different kind of a genre. Yeah. It's an original, right? Of course it's an original, yes. నానిగారు మీరు ట్రైలర్లో ఒక డైలాగ్ నానిగారు అంటే ఈ ట్రైలర్ చూస్తున్నప్పుడు ఎక్కడ ఒక మూడ్ బ్రేక్ అవ్వలేదు. అంటే హిట్లో అర్జున్ సర్కార్ మూడ్ ఏదైతే ఉంటుందో ఎక్కడ 1 సెకండ్ కూడా మూడ్ బ్రేక్ అవ్వకుండా ఉంది. మాకు అది చాలా కొత్తగా అనిపించింది ట్రైలర్. జనరల్గా ఏంటంటే చాలా రకాల షార్ట్స్లో పడుతుంటాయి, నవ్వేది, కొంచెం లవ్ ఫీల్ ఏదో కానీ ఒక మూడ్ని సస్టైన్ చేస్తూ దాన్ని పీక్స్కి తీసుకెళ్ళారు ట్రైలర్కి వచ్చేసరికల్లా. ఈ క్యారెక్టర్ జర్నీ ఒక నానిలో కొత్త పర్సెప్షన్ ఏం ఓపెన్ చేసిందంటే ఏం చెప్తారు యాజ్ అన్ ఆర్టిస్ట్గా? కొత్త పర్సెప్షన్ అంటూ ఎస్పెషలీ ఏం లేదండి. బట్ ఈచ్ క్యారెక్టర్ వెన్ వీ ఎక్స్ప్లోర్ చేసే ప్రతి సినిమా బోల్డెన్ విషయాలు నేర్పిస్తుంది. చాలాసార్లు దిగిన మొదటి రోజే నాకు అర్జున్ సర్కార్ ఎవరో తెలియకపోవచ్చు, కానీ అది 4వ రోజు షూటింగ్కి వెళ్ళా నాకు క్లారిటీ వస్తుంది. అలా ఐ థింక్ మేము యాక్చువల్లీ మీరు చూసిన వైలెంట్ పార్ట్ అంతా మేము తీసింది లాస్ట్ షెడ్యూల్ ఈ సినిమాకి. సో అక్కడికి వచ్చేటప్పటికి ఒక రకంగా పూర్తిగా అర్జున్ సర్కార్గా, చంద్రముఖిలో చెప్తారు కదా, పూర్తిగా అర్జున్ సర్కార్గా మారిపోయినట్టే. బట్ అది ఎవ్రీ ఫిల్మ్కి ఒక ప్రాసెస్ ఉంటుందండి. అది ఈవెన్ అంటే ఇది జస్ట్ బికాజ్ వైలెంట్ సినిమా అని కాదు, ఒక హైనాన్కి దానికి ఉండే ప్రాసెస్ దానికి ఉంటుంది, ఒక హిట్కి దానికి ఉండే ప్రాసెస్ దానికి ఉంటుంది. అండ్ ఎవ్రీథింగ్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ ఎంజాయ్ ఎనీ ప్రాసెస్. అది మీరు కానీ ప్రేక్షకులు కానీ దాన్ని ఒక జానర్ లాగా డిఫరెంట్గా చూడొచ్చు, కానీ నాకు సంబంధించినంత వరకు అదొక పాత్ర. ఆ పాత్రని ఎంతగా నేను అర్థం చేసుకుంటే అంత బెటర్ పర్ఫామ్ చేయగలను. కాబట్టి ఐ ట్రై మై బెస్ట్ అంతే. నానిగారు
ట్రైలర్లో మీరు ఒక డైలాగ్ వేస్తారు సార్, అంటే యూ కాంట్ సర్వైవ్ హియర్ అంటే నా కెరియర్ బిగినింగ్ నుంచి ఈ మాట వింటున్నాను అన్నారు. ఎవరన్నారు సార్ మీతో ఆ మాట? మీ పర్సనల్ అంటే ఆ అమ్మాయి అంది, మీరు విన్నారు కదా. రియల్ లైఫ్లో నేను అంటుంది. రియల్ లైఫ్లో అన్నారని మీకు ఎవరు చెప్పారు? మీ పర్సనల్ కొంచెం అలా తీసుకున్నా అంటే మనందరికీ మీ మీ అంటే మీ కెరియర్ బట్ అందరికీ రిలేటబుల్ డైలాగు ఐఎమ్ షూర్. నాకని కాదు కానీ ఎనీబడి ఇప్పుడు ఇప్పుడు మనం నమ్మే జనరేషన్ కంటే డౌట్ పడే జనరేషన్ ఇది, అవునా? అందరినీ, నన్నే కదా, ఎవరినైనా సరే. అండ్ ఎస్పెషలీ పర్టికులర్గా చాలా ఏమంటారు, ఒక కన్విక్షన్తో పనిచేసే వాళ్ళని ఎక్కువ డౌట్ పడతారు. అంటే నేను ఎందుకు అడిగానంటే సార్, మీరు దసరాకు ముందు మీరు వేరు, దసరా అనేది ఒక ఛాలెంజ్ తీసుకొని చేశారు. ఇప్పుడు దసరా తర్వాత మొన్న ఒక గ్లిమ్స్ వదిలేరు ప్యారడైజ్కి, అది నెక్స్ట్ లెవెల్. అంటే ఒక గ్లిమ్స్తోనే ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు కదా, అందుకని నేను అడిగాను. అంటే మోర్ మీ పర్సనల్గా ఏమన్నా? అదేం లేదండి, బట్ అందరికీ రిలేట్, అది చాలా రిలేట్ అయ్యి ఎంజాయ్ చేస్తున్నారు. సో వీఆర్ హ్యాపీ. నాన్నగారు ఇక్కడ సార్, నాన్నగారు సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చాలా ఇంట్రెస్ట్గా ఉంది. సో వైలెన్స్ కోరుకునే ఆడియన్స్ ఎంత ఉంటారో వాళ్ళందరూ చూడడానికి ఈగర్లీగా వెయిట్ చేస్తున్నారు. చాలా ఇంట్రెస్ట్గా కట్ చేశారు. అయితే నాని నుంచి ఇలాంటి వైలెన్స్ సినిమా వస్తుందనేది టీజర్ నుంచి చూపించారు, కానీ ట్రైలర్లో ఇంకా ఎంత తీవ్రత ఉంటుందనేది చూపించగలిగారు. కానీ బయట సొసైటీలో మంచి తీసుకునే వాళ్ళు ఎంత ఉన్నారో చెడు తీసుకునే వాళ్ళు కూడా అంతే తయారవుతున్నారు. ఇప్పుడు డిపార్ట్మెంట్లో ఒక పోలీస్ ఆఫీసర్గా అర్జున్ సర్కార్ క్యారెక్టర్ చేశారు కాబట్టి చెప్తున్నాను. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్, ఒక సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి తన వైఫ్ని ముక్కలు చేసి కుక్కర్లో ఉడకబెట్టే స్థాయికి సినిమా చూసి ఆ ఎఫెక్ట్తో అలా చేయడం జరిగింది నేరాలు అనేది. సో సినిమా ఎంత ఎంటర్టైన్ ఇవ్వాలనుకున్నా ఇలాంటి వైలెన్స్ సొసైటీలో ఎలా తీసుకెళ్తుంది? ఈ మూవీ ఆడియన్ థాట్ ప్రాసెస్ని ఏ విధంగా మారుస్తుంది? అంటే ఇన్స్టెంట్ మీరు ఎమోషనల్గా తీసుకెళ్లారు, దానికి తగ్గ వైలెన్స్ ఉంది, ఎమోషన్ ఉందని చెప్తున్నారు. ఆఫ్టర్ దట్ ఇది ఎలా ఉండబోతుంది? మనకంటే ఎక్స్ట్రీమ్లీ వైలెంట్ సినిమాలు తీసే దేశాల్లో మనకంటే చాలా తక్కువ క్రైమ్ రేట్ ఉందండి. అండ్ అది ఇట్ ఈస్ దేర్ ఆన్ గూగుల్, మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే చాలా అది దీనికి 10 వైలెంట్ సినిమాలు తీసే దేశాల్లో క్రైమ్ రేట్ మనకంటే చాలా తక్కువ ఉంది. సినిమాలు చేయవండి, అది మన బుద్ధి సరిగ్గా ఉండాలి ఏ విషయంలో అయినా సరే. అండ్ సినిమాలో మీరు ఓవరాల్గా నేర్చుకోవాల్సింది ఏంటి? చెడు చేసిన వాళ్ళందరూ, తప్పు చేసిన వాళ్ళందరూ ఆర్ హ్యావింగ్ అ బ్యాడ్ ఫినిష్ ఇన్ ద ఫిలిం. ధర్మం కోసం నిలబడినాడే కదా చివరికి గెలుస్తుంది. అలా అయితే అసలు సినిమా అన్నది ఇట్ ఈస్ ఆబ్వియస్లీ వీ హ్యావ్ అ రెస్పాన్సిబిలిటీ. అండ్ ఆ రెస్పాన్సిబిలిటీ మేము అది ఎంత అప్లై చేసామనేది మీకు రేపు సినిమా చూసినప్పుడు అర్థమవుతుంది. బట్ వైలెన్స్ చూపించేస్తేనే సొసైటీ పాడైపోతుంది అనుకుంటే దెన్ మీకు దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ ఫిలిమ్స్. ఇది ఒక జానర్ ఫిలిం ఇది కనీసం, బికాస్ దీనికి ఇట్స్ అ క్రైమ్ థ్రిల్లర్, దీంట్లో వైలెన్స్ అయిపోతుంది. బట్ చాలాసార్లు అవసరం లేని చోట కూడా చేస్తాం. అది మేబీ దాన్ని అడ్రస్ చేయాలి మనం. అంటే కొన్ని క్రైమ్ కేసెస్లో ఇన్వెస్టిగేట్ పార్ట్లో సినిమాలు కూడా క్రైమ్కి దోహదపడుతున్నాయి. సినిమా పేర్లను డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్లో ఈ సినిమా చూసి ఇతను ఇలా చేశాడనేది డిపార్ట్మెంట్ ఎంక్వైరీలో కూడా బయటపడుతుంది. సో అట్లాంటి సందర్భంలో అంటే నాని నుంచి ఇలాంటి ఎక్స్పెక్ట్ చేయము, బట్ ఇలాంటి సినిమా వస్తున్నప్పుడు ఆ లిస్ట్లో ఈ సినిమా పేరు ఉంటే బాగోదు కదా అనిపిస్తుంది. ఇక అది వాడెవడో సినిమా చూసి ఏదో చేశాడని చెప్పి మనం ఏం చేస్తామండి? ఇట్స్ అది ఒక ఇండివిజువల్ వీక్నెస్. అది దాన్ని అది వాళ్ళు ఎతుక్కునే రీజన్ అది. బేసిక్గా లోపల ఒక క్రిమినల్ ఉన్నాడు అనుకోండి, ఆ క్రిమినల్ అన్న క్వాలిటీ అది ఎలాగైనా బయటకు వస్తుంది. అదేనా వాడికి ఏదో ఒక రీజన్, వంక కావాలంతే. ఆడు వెతుక్కునే వంక అది తప్పితే సినిమా చూడటం వల్ల వాడు అలా చేశాడు అన్నది అసలు ఆ పూర్తి అబద్ధం. అది సతీష్ గారి కంటిన్యూషన్ క్వశ్చన్. సూక్ష్మదర్శిని అని ఒక వెబ్ సిరీస్, వెబ్ ఫిలిం వచ్చింది. దాన్ని చూసి హైదరాబాద్లో సేమ్ కుక్కర్లో మర్డర్ చేశాడు యాస్టీజ్. అట్లా వైలెన్స్ పెరిగిందనే యాంగిల్లో మాట్లాడాడు. దానికి మనం ఏం చేయలేమంటున్నాను. ఇంట్రెస్టింగ్ న్యూస్ మీరు చెప్పింది నాకు కూడా తెలియదు అసలు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు న్యాచురల్ స్టార్ కాస్త ఇప్పుడు మాకు నేషనల్ స్టార్ లాగా కనిపిస్తున్నారు. ఎందుకంటే న్యాచురల్ స్టార్ మా పక్కన ఉండే స్టార్ ఇప్పుడు నేషనల్ స్టార్ లాగా కనిపిస్తున్నారు క్రైమ్ అన్నట్లు చూస్తా ఉంటే. మీ ఇష్టం వచ్చిన ట్యాక్స్ పెట్టుకుంటే వెళ్ళిపోండి, నేనైతే నా సినిమాలు నేను చేసుకుంటే వెళ్ళిపోతా. గుడ్ సార్. లాస్ట్ 1 month బ్యాక్ కోర్టు సినిమాకి ఒకే డైలాగ్ వాడారు మీరు, నాకు ఈ కోర్టు సినిమా నచ్చకపోతే మీరు హిట్ చూడొద్దు అని. ఇప్పుడు ఈ సినిమా కూడా డైలాగ్ వాడుతున్నారు. ఇప్పుడు ఈ సినిమాకి వాడితే నా నెక్స్ట్ సినిమాకి నేను ప్రొడ్యూసర్ని కాదండి, ఈ సంవత్సరం లేక నన్ను నేను తాకట్టు పెట్టుకోగలను కానీ వాళ్ళని ఎవరినో తాకట్టు ఎలా పెడతాను. బట్